మధుర మీనాక్షి దేవిని శంకరాచార్యులు ఎలా బంధించారో మీకు తెలుసా? రాత్రి అవ్వడంతో గర్భగుడి దాటి బయటకు వచ్చిన మీనాక్షి దేవి నిశ్శబ్దంగా ఉన్న ఆలయంలో ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యులను చూసి రాక్షస గుణంతో చంపి తినడానికి ప్రయత్నిస్తుంది. కానీ శంకరాచార్యులు ధ్యానం నుండి బయటకు వచ్చి ఒక కవిత్వంతో తల్లిని స్తుతిస్తూ స్తోత్రాలు చదువుతాడు. దాంతో ముగ్ధురాలైన మీనాక్షి దేవి ఏదైనా వరం కోరుకో అని అంటుంది. దానికి శంకరాచార్యులు, తల్లి నాకు నీతో పాచికలు ఆడాలని ఉంది. నేను గెలిస్తే నువ్వు రాక్షస గుణాన్ని వదిలేయాలి. ఒకవేళ నేను ఓడిపోతే మీ మొదటి ఆహారంగా నన్ను తినేయండి అని చెప్తాడు. అప్పుడు మీనాక్షి దేవి తన భర్త అయిన సుందరేశ్వరుణ్ణి సాక్షిగా ఉండమని చెప్పి కొన్ని దివ్య పాచికలను శంకరాచార్యులకు ఇస్తుంది. అయితే ఆలయం బయట వీళ్ళిద్దరూ ఆడుతుండగానే తెల్లవారుజాము అయిపోతుంది. ఇంతలో మీనాక్షి దేవి పాచికలు వేసి, చూడు నాయన నేనే గెలిచాను అని చెప్తుంది. అప్పుడు శంకరాచార్యులు చిన్నగా నవ్వుతూ, తల్లి ఆట మీరే గెలిచారు, కానీ నిజానికి ఈ పందెంలో గెలిచింది నేనే అని చెప్తాడు. దాంతో సుందరేశ్వరుడు, దేవి తను ఆట ఆడుతుండగానే సంఖ్యాశాస్త్రంతో ఒక శ్రీచక్రాన్ని సృష్టించి అందులో నిన్ను బంధించాడు అని చెప్తాడు. శంకరాచార్యుల వారి తెలివితేటలకు ముగ్ధురాలైన మీనాక్షి దేవి తనలో ఉండే రాక్షస తత్వాన్ని జయించింది. మీకు మీనాక్షి దేవి చల్లని దీవెనలు కావాలంటే జై మీనాక్షి దేవి అని కామెంట్ చేయండి. Download ShareChat.